హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి ఫలితాలు రాష్ట్ర ప్రజల మీద ఎలా ఉండబోతున్నాయి, ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. మెడికల్ సీట్లకి సంబంధించిన వివాదం ఏదైతే సాధారణంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ సెక్టార్ వాళ్ళే చాలా తిప్పలు పడి తెచ్చుకుంటారు. గవర్నమెంట్ సెక్టార్కి ఫ్రీగా వస్తే వాటిని వదిలేశారు, వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇక రాబోయేటటువంటి రోజుల్లో కూడా అది కోల్పోబోతున్నాము అన్నటువంటిది వైసీపీ రైట్ చేస్తున్నటువంటి అంశం. ఇందులో ఎంతవరకు వాస్తవం? 2019 నుంచి 24 వరకు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాలకి, తెలంగాణకు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి కేటాయింపు అంశము చాలా కీలకమైనటువంటి పరిణామం. 2 తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేటటువంటి అంశం కూడా. అక్కడ కేసీఆర్ గవర్నమెంట్కి అది ప్లస్ పాయింటే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని కాలేజీలు, అంటే 17 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించి, ఇన్ని కాలేజీలు ఒకేసారి ఒక టర్మ్లో, ఒక 5 ఏళ్లలో తీసుకురావటం అనేటువంటిది మంచి నిర్ణయం. వాస్తవంగా చెప్పాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీ రామారావు 2 కిలోల బియ్యం అని ఎంత అయితే ఆయన సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మంచి పేరు ఉందో, అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఆ పేరుందో, జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ విధంగా మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, అత్యధికంగా కాలేజీలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంగా మంచి పేరు ఉందండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయన టర్మ్లో 5 ఏళ్లలోగిన వీటిని మొత్తం పట్టాలెక్కించి పూర్తి స్థాయిలో స్టార్ట్ చేసి, అంటే ప్రభుత్వ ప్రజా వైద్యశాలలుగా అవి మారి, ఈ మెడికల్ సీట్లు కూడా ఆల్రెడీ వచ్చేసి ఉండి, కాలేజీ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయి కానీ ఉండుంటే అన్నిటికీ బహుశా ఆయనకు వచ్చేటువంటి పేరుని ఎవ్వరూ చెరిపేసేటువంటి అవకాశం ఉండేది కాదు. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన పెట్టుకున్నటువంటి ప్రయారిటీస్లో నవరత్నాలు అతి ఇంపార్టెంట్ అనేటువంటి అంశం కింద పెట్టుకున్నాడు. నవరత్నాలకు సంబంధించినటువంటి విషయంలో బడ్జెట్ మొత్తం నవరత్నాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఇక వేరే ఏం చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకనే వీటికి సంబంధించినటువంటి ఇవన్నిటిని కూడా ఒకేసారి పట్టాలెక్కించలేకపోయారు. అందుకని కొన్ని కాలేజీలు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయినాయి, సీట్లు వచ్చేసి ఉన్నాయి. అయితే లాస్ట్లో ఎలక్షన్కి ముందు ఒక 5 కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ 5 కాలేజీలు చిన్న పనులు ఏవో పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి కూడా అలాట్మెంట్ కూడా నాకు తెలిసి ఒక 450 సీట్లు ఏమో పెండింగ్ సంబంధించినటువంటి వాటికి సంబంధించిన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇప్పుడు మారినటువంటి ప్రభుత్వానికి, మీరు గిన మాకు భరోసా ఇస్తే ఇవి గిన మేము కంప్లీట్ చేస్తాం, ఫుల్ఫిల్ చేస్తాం అంటే మీకు ఆ సీట్ల కేటాయింపు కూడా చేస్తాం అనేటువంటి దాని మీద అడిగారు అనేటువంటిది. అడిగితే వీళ్ళు దాని మీద సరైన సమయంలో రెస్పాండ్ కాకపోవటం వల్ల ఇప్పుడు ఆ 5 కాలేజీలకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నో చెప్పింది అనేటువంటిది. ఇది నిజం కూడా కదా, ఇది వాస్తవం కూడా. మరి ఎందుకు ఇది జరిగింది? సపోజు ఒక ప్రభుత్వము 5 ఏళ్ళు ఉంది, తర్వాత ప్రభుత్వం అనేటువంటి కొనసాగింపే. జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రాజెక్ట్స్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నడిచినటువంటి ప్రాజెక్ట్స్ కొనసాగించలేదు, ఈ మొత్తము ఇచ్చేశాడు అనేటువంటి విషయాలు. అన్న క్యాంటీన్లో ఇంకొక దాంట్లో అది అందరికి ఉపయోగపడేది కదా, ఎందుకు ఆఫ్ చేశారు అని అందరం క్వశ్చన్ చేశాంగా. అటు తెలుగుదేశం కూడా క్వశ్చన్ చేసి, మరి ఇప్పుడు ఈ విధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, మెడికల్ సీట్లతో పాటుగా వైద్యం అందేటువంటి పరిస్థితి కూడా, పేదలకి మంచి వైద్యం అందించేటువంటి అవకాశం కూడా ఆసుపత్రుల ద్వారా ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు దాన్ని ఎందుకు కొనసాగించలేదు? దీని విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేదానికి అవకాశం, ప్రజలు దీన్ని హర్షించేదానికి అవకాశం లేదు. ఎందుకు మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? మరి ఇది నెగిటివ్ కదా. మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అంటే, రాజకీయ పార్టీలు ప్రభుత్వాల వైపు నుంచి, ప్రభుత్వ ఆలోచన ఒక రకంగా ఉంటుంది, పార్టీల వైఖరి ఇంకొక రకంగా ఉంటుందండి. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పక్షంగా, అధికార ప్రభుత్వంగా ఆలోచన చేయాలి ఎవరైనా సరే. కానీ అలాంటి ఆలోచనలు చేయటంలా పార్టీలుగానే ఆలోచిస్తున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. ఏమని? దీని ద్వారాగా మనకు పేరు వస్తుందా రాదా, దీని ద్వారాగా పాత వాళ్ళకి పేరు వస్తుందా, ఈ ఆలోచనలతో వచ్చినటువంటి సమస్య ఇదంతా. దీనికి ప్రీవియస్గా ఇలాంటి ఆలోచనలు ఏదో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మాత్రమే చేస్తున్నాను.
ఇప్పుడు మాత్రం ఈ విషయంలో ఆసుపత్రులకు సంబంధించి లేదా మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో ఈ సీట్లు కానివ్వండి, లేకపోతే ఆసుపత్రులన్నీ కూడా అన్ని ప్రాంతాలకి రావటం అనేటువంటిది కానీ జరిగితే ఇది ఈ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి వెళ్తుంది అనేటువంటిది మాత్రం ఈ ప్రభుత్వంలో ఉన్నమాట వాస్తవం. ఇది ఒకటి, దీన్ని కొనసాగించకపోవడానికి ఒక కారణం. రెండవది ఏంటి, ఎలా ఉన్నాయి కాలేజీలు, వీటిని గవర్నమెంట్ కాలేజీల కింద కాకుండా ప్రైవేట్ దాని కింద టర్న్ చేసామనుకోండి, మన వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఎవరు ఉంటారు? ఈ ప్రభుత్వంలో ఉన్న ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దగ్గరగా ఉండేటువంటి కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు వాళ్ళే కదా, వాళ్ళకి అవకాశం వస్తుంది. ఆ విధంగా వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడేటువంటి అంశం. ఒకటి, పాత ప్రభుత్వానికి క్రెడిట్ రాకూడదు, ఉన్నటువంటి దాంట్లో మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడాలి. ఇది ఈ రెండు అంశాలతో వీళ్ళు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. అది ఎవరైనా ఇలా చేస్తున్నారు, ఇది తప్ప రైట్ అంటే ప్రజలు ఆలోచిస్తారు, తప్పు చేసిన తప్పే అంటారు ఎవరైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి విషయంలో ఎందుకు అమరావతి కాదు 3 రాజధానులు అనేటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆయనేమి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాలనో రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి రాజధానికి సంబంధం లేదని అందరికీ తెలిసినటువంటి విషయం. అది ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిని నిర్ణయించింది చంద్రబాబు నాయుడు. ఆ రాజధాని కనుక పూర్తయితే చంద్రబాబు నాయుడికే పేరు వస్తుంది. కాబట్టి దీంతో మనకెందుకు? ఒకటి. రెండోది, దాని ద్వారాగా ప్రయోజనం పొందేటువంటి వాళ్ళు ఎవరు? వ్యాపార వర్గాలు కానీ, లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి. దాని తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి అంశంగా కేంద్రంగా రాజధాని ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? కాబట్టి దాని గొంతు నులిమి చనిపోయాలి అనేటువంటి దాంట్లో 3 రాజధానుల అంశాన్ని ఆయన తీసుకొచ్చారు. అంటే ఆ విధమైన నిర్ణయాన్ని, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రజలు తప్పని భావించారు కాబట్టి 2024లో ఓడిపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనో, లేదు అని అంటే వచ్చినటువంటి దాన్ని అప్పనంగా మన వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగించుకునేటువంటి విధంగా ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ప్రజలు నిర్ద్వందంగా దీన్ని వ్యతిరేకిస్తారు. ఇది ఖచ్చితంగా మైనస్ అయింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి. ఒకటి, దీంట్లో సమాధానం చెప్పాల్సిన వాళ్ళు 2 ఉన్నారండి ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళే. ఎందుకు అని అంటే ఈ ప్రభుత్వంలో తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి 3 కలిపితే కదా ప్రభుత్వం. బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం కదా ఈ విధమైనటువంటి కాలేజీలు ఇచ్చింది. ఇప్పుడుగిన ఆంధ్రప్రదేశ్లో గిన కాలేజీలు వచ్చి, మెడికల్ సీట్లు వచ్చి, అదేవిధంగా ఆసుపత్రులు గిన తయారైతే బీజేపీ ఇచ్చింది అనేటువంటి పేరు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా భావిస్తారు కదా జగన్మోహన్ రెడ్డితో పాటుగా. అది బీజేపీ వాళ్ళు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు మా ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలని అంతకుముందు చెప్పుకున్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఇక్కడ. ఇప్పుడు మరి ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి కొనసాగింపు విషయంలో ఎందుకు ఈ ప్రభుత్వంలో వాళ్ళు, పురంధేశ్వరి కానీ మిగతా వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక వ్యక్తి ఎవరు? జనసేనాని పవన్ కళ్యాణ్ని అందరూ కూడా రాజకీయ నాయకుడి కన్నా కూడా ఈయన కొంచెం ప్రజలకు సంబంధించినటువంటి శ్రేయస్సును ఆలోచించేటువంటి వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా ఆయన చూస్తున్నారు. ఆయనకు నష్టం జరిగినా పర్వాలేదు, ప్రజలకు లాభం జరగాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిగానే ఆలోచనలు చేస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మెడికల్ కాలేజీలకు సంబంధించి పేదలకి, లేకపోతే ఎంతోమంది మెడికల్ సీట్లు సంపాదించడం ద్వారా కొంతమంది డాక్టర్లు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సీట్లు పెరిగితే అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా అంతర్గతంగా, బహిరంగంగా వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడమనో, లేకపోతే పురంధేశ్వరిని చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడమనో చెప్పటంలా. అది సంప్రదాయం కూడా కాదు. వాళ్ళందరూ 3 ఒకే ప్రభుత్వంలో భాగస్వాములే. కాబట్టి అంతర్గతమైనటువంటి చర్చల్లో అయినా సరే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ అంశము, ఇది ఖచ్చితంగా మనకి రాజకీయంగా మీరు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు, ప్రజలకైతే లాభం కలిగేటువంటి విషయం. మనం దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు, ప్రజల ఉపయోగపడేటువంటి కోణంలో చూద్దాం అనేటువంటి చర్చని, ఒత్తిడిని కూడా ఆ ప్రభుత్వం మీద, లేదా వాళ్ళ ఉండేటువంటి నాయకుడు ఎవరు, ఈ ప్రభుత్వానికి నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం అయినా, మంత్రులైనా వీళ్ళందరూ కూడా దాంట్లో ఆయన లీడర్షిప్లో పనిచేసేవాళ్ళు మాత్రమే. ఫైనల్ డెసిషన్ చంద్రబాబు నాయుడుది, లేదా మంత్రిమండలిది. దాంట్లో మరి మంత్రిమండలిలోనూ ఇట్లాంటి డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఈ విషయంలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయము బహుశా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంలో చాలా తప్పులు చేశాడు, అది వేరే విషయం. ప్రతిపక్షంలో అంతకన్నా ఎక్కువ తప్పులు చేశాడు. ఏది పడితే అది మాట్లాడటం, ఏ అంశం పడితే ఆ అంశాన్ని ముందుకు తీసుకురావటం అన్నిట్లో కూడా రాంగ్ స్టెప్స్, రాంగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అలాగని అన్ని తప్పులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ధోరణేమి కాదు నాది. నేనేమంటాను అంటే ఈ విషయంలో ఇది వైద్య విద్యార్థులకు ఉపయోగపడేటువంటి అంశం, పేదలకు సంబంధించినటువంటి వైద్య సేవలు అందడానికి ఉపయోగపడేటువంటి అంశం. వైసీపీ తీసుకొచ్చింది కాబట్టి మేము ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తామనేటువంటి విధంగా ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వ్యవహరించినటువంటి దాని మీద ప్రశ్నించటం అనేటువంటిది మొట్టమొదటిగా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ప్రశ్నించడానికి ప్రారంభమైంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ యొక్క మా వాళ్ళని కొడుతున్నారు, మా వాళ్ళని చంపుతున్నారు, మా పార్టీని అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వీటినంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం కింద ఉంటుంది తప్ప జనానికి సంబంధించిన వ్యవహారం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి మన కోసం కాదు కదా మాట్లాడుతుందని చర్చ వస్తుంది. ఢిల్లీ వరకు వెళ్ళాడు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అది అన్నాడు. దాంట్లో ప్రజలకేమి భాగస్వామ్యం ఉంది? జగన్మోహన్ రెడ్డి అనొచ్చు ఇది ఇలా ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే ప్రజాస్వామ్యం కూని అయితే అందరికీ నష్టమేనండి. వాళ్ళకి అందరికీ నష్టమని ప్రజలకు వాడి సమస్య వస్తే కదా ఫీల్ అవటానికి. ఇది ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి ఈ విషయంలో స్టేట్మెంట్లకు పరిమితం కాకుండా విద్యార్థి ఉద్యమం అని అన్నారు, విద్యార్థి ఉద్యమం వరకే కాదు పరిమితం. ఎక్కడైతే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆయా ప్రాంతాల్లో అక్కడిగిన ఒక ప్రభుత్వ ఆసుపత్రి పెద్దదగిన వస్తే ఏ విధంగా ఉపయోగమైంది, ఇప్పుడు రాకపోవటం వల్ల ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీ అయితే ఏ విధంగా నష్టం అవుతుంది ప్రజలకి అనేటువంటి విషయాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్ళి ప్రజా ఉద్యమాన్ని నిర్మించేటువంటి దిశగా, ప్రజలను భాగస్వాములు చేసేటువంటి దిశగా, కేవలం రాజకీయ అంశాలకే పరిమితం కాకుండా రాజకీయ పార్టీ రాజకీయాలే చేస్తుంది కాదంటలా, కానీ కనపడేటప్పుడు అచ్చం రాజకీయం కోసమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటి కోణంలో కాకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో దీన్ని ప్రజలకు తెలియజెప్పి దీన్ని ప్రజా ఉద్యమం గిన మలచగలిగితే మొట్టమొదటి ఆయుధాన్ని జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఇచ్చిందని అనుకోవచ్చు. రైట్. మరొకటి, నందిగం సురేష్ని పరామర్శించడానికి గుంటూరు జైలు దగ్గరికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఇవాళ రోజున మా వాళ్ళని ఎలా జైల్లో పెట్టారు, రేపు పొద్దున మీ వాళ్ళు అలా జైల్లో ఉంటారు అన్నటువంటి, అంటే ఫస్ట్ టైం ఈ తరహా హెచ్చరిక. అంటే ఇంతకుముందు రెడ్ డైరీని ప్రశ్నించడం నుంచి ఈ తరహా హెచ్చరిక. అసలు ఆ అవకాశం జగన్కి రాదు, జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదు అన్నటువంటిది ఇటు వీళ్ళు చేసేటటువంటి వ్యాఖ్య. ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు సార్. మరి ఎన్నాళ్ళు ఆగాలి? 4 సంవత్సరాల 9 నెలలు ఆగాలి. 4 సంవత్సరాలు 9 నెలలు ఆగిన తర్వాత అప్పుడు ప్రజలు నిర్ణయిస్తే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు వాళ్ళని జైల్లో పెడతా అంటారు. ఆ రోజుగిన ఈ విధంగా ఇట్లాగిన మేము వాళ్ళు కక్షాదింపుకు పెట్టారు కదా మేము కూడా కక్షాదింపు పెడతామంటే మీరు ఊరుకోరు, నేను ఊరుకోను. మీరు మీడియాగా మీరు ఊరుకోను, నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను ఊరుకోను. నువ్వు ఎలా పెడతావు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు నువ్వు తప్పు అన్నావు కదా, ఆయన మీద కక్ష సాధింపుతో నందిగం సురేష్ని అరెస్ట్ చేశాను, నువ్వు ఎలా అరెస్ట్ చేస్తావు ఇంకొక ఆయన్ని తెలుగుదేశం వాళ్ళని అని ఆ రోజు నాకు ఖచ్చితంగా అంటాం. ఇది కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపడానికి చెప్పుకునేటువంటి మాటలు తప్ప ఇంకొకటి కానే కాదు. ఎప్పుడు చెప్తున్నాడు ఇది? ఇంకా 4 సంవత్సరాలు 9 నెలలకు సంబంధించినటువంటి మాటని చెప్తున్నాడు. ఇది ఎవరిని ఫాలో అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో? నారా లోకేష్ని ఫాలో అయ్యాడు. నారా లోకేష్ వాళ్ళ 4 సంవత్సరాల పాటు వాళ్ళ కార్యకర్తలు తెలుగుదేశం జెండా భుజాన వేసుకొని రోడ్డు మీదకి రావాలంటే భయపడ్డటువంటి పరిస్థితి ఆ రోజున ఉందండి. తెలుగుదేశం అని చెప్పుకోవాలా, గ్రామాల్లో కూడా మేము తెలుగుదేశం అని బయటికి రాలేదు. బయటకు వస్తే ఎక్కడేమైద్దో, ఉన్న స్కీములు పోతాయో, కొడతారో, జైల్లో పెడతారో, కేసులు పెడతారో, ఏమైద్దో తెలియనటువంటి పరిస్థితులు భయంతో బతికారండి. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే సమయానికి అసలు చంద్రబాబు నాయుడు అప్పటి వరకు జనంలో తిరుగుతా మీరు ఆ మీటింగ్లో ఒకసారి మీరు పాత వీడియోలు కానీ వింటే చంద్రబాబు నాయుడు అన్నిటికన్నా ఎక్కువ చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఏం తమ్ముళ్ళు భయపడుతున్నారా, కేసులకు భయపడుతున్నారా, మీరు భయపడొద్దు అని బతిలో అడుకునేటువంటి పరిస్థితి. అంటే అంత భయకంపితులు ఉన్నాడు చంద్రబాబు నాయుడు కదా. ఎవరు చెప్పినా వచ్చే పరిస్థితి లేదు. కొద్దిమంది మీటింగులకు రావచ్చు, అది వేరే విషయం. కానీ తెలుగుదేశం పార్టీకి అండగా జెండా పట్టుకొని బయటకు వచ్చే పరిస్థితి లేదు ఆ రోజున. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి మేము తెలుగుదేశంతో కలిసి ఉంటాము అనేటువంటిది, తెలుగుదేశం జనసేన జెండా కలిసి రోడ్డు మీదకి వచ్చాయో ఆ రోజున నైతిక స్థైర్యం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి వచ్చింది. తెలుగుదేశం జెండా భుజాన్ని వేసుకొని ఆ రోజున బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంతకు ముందు
నారా లోకేష్ కూడా మొత్తం యువగళం పాదయాత్రలో ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ కూడా ఇదే. ఏంటి అని అంటే ప్రధానంగా వాళ్ళ కార్యకర్తలు రాలేకపోతున్నారు, ఎవరైతే కేసులు ఉన్నాయో మీ కేసులు ఉన్నటువంటి వాళ్ళందరినీ మన ప్రభుత్వం వస్తుంది, మీకు అనేకమైనటువంటి పదవులు కేసులు ఉన్నదాని రేషియో ప్రకారం ఇస్తాం, అదేవిధంగా మీ మీద కేసులు పెట్టేటువంటి వాళ్ళని నేను వదిలిపెట్టను, అది ఐపీఎస్ ఆఫీసర్లైనా లేదా మంత్రులైనా ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళ తాట తీస్తా, వాడి కడ్డారి మీద నడిపిస్తా, వీడిని జైల్లో వేస్తా, ఇవన్నీ కూడా ఆ రోజు వాళ్ళ కార్యకర్తలకి ఒక ఉత్సాహం నింపడానికి చేసినాడు. ఈ ఎన్నికలకు ముందు కాబట్టి అది ఎంతో కొంత పనిచేసింది. ఎన్నికల దగ్గర వచ్చినాయి, ఆ తర్వాత అందరూ కలిశారు, ముగ్గురు కలిశారు, కొంత ధైర్యం వచ్చింది, ముందుకెళ్ళారు. కానీ ఇప్పుడు నుంచి నువ్వు చెబితే నాకు రెడ్ బుక్ కొత్తది కాదు, నువ్వు రెడ్ బుక్ కాదు ఇంకో బ్లూ బుక్ రాస్తావు, అది వేరే విషయం. ఆల్రెడీ దాని కాపీయే కదా అది, దానికేం పెద్దగా ఇది రాదు. అందుకని ఆ మాటల వల్ల పెద్ద ఉపయోగం లేదండి. ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి దాంట్లో కూడా మొన్న మాట్లాడినటువంటి మాటల్లో కొంత హాస్యాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినాయే ఇప్పుడు కూడా చెప్పాడు. ఆయన ఓడిపోయిన తర్వాత కనీసం దాన్ని ఆ మాటని చెప్పకుండానే వదిలేసేయాలి. ప్రతికూలమైనటువంటి ఆలోచన ఉంది జనంలో అన్నప్పుడు ఏమిటి అని అంటే నన్ను బోస్టడీకి అన్నారు, అది బూతు మాట, ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పావు కదా. నువ్వు పోలీస్ పరేడ్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఆ రోజునే చెప్పాను, నన్ను బోస్టడీకి అన్నారు కాబట్టి నా అభిమానస్తులు వాళ్ళకి బీపీ వచ్చింది, వెళ్ళి దాడులు చేశారు. అలా దాడి చేయడం తప్పయ్యా అని కదా జనం చెప్పింది. నువ్వు ముఖ్యమంత్రివి, నీ చేతిలో పోలీసులు ఉంటారు, ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, నిన్ను తిట్టారు. తిడితే ఎవరు కరెక్ట్ అంటలా, మీ వాళ్ళందరి చేత, నువ్వు మంత్రుల చేత వాళ్ళందరితో బండబూతులు తిట్టిస్తున్నావు. కానీ వాడు మాత్రం బోసడీ కంటే నువ్వు ఒప్పుకోవద్దు, ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఒప్పుకోక ఏం చేయాలి మరి? ఎప్పుడు కేసులు పెట్టు, చట్టబద్ధంగా చర్యలు తీసుకో, అంతేగాని నువ్వు వెళ్ళి దాడి చేస్తానంటే కుదరదు కదా. నువ్వెవరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు దండించేటువంటి మొత్తం వ్యవస్థలన్నీ నీ దగ్గర పెట్టుకున్న తర్వాత భౌతిక దాడులు ఎందుకు? నీకు అవసరం లేదు కదా, తప్పు కదా అది. తప్పుని ఇప్పుడు మళ్ళీ చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని మళ్ళీ ఎందుకు అనిపించుకోవటము? మీ కార్యకర్తలు ఆహా ఓహో అంటారు, దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. కానీ కామన్ మ్యాన్, న్యూట్రల్ పీపుల్ని నువ్వు నీ దగ్గరకు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి మాట తీరులో, వ్యవహార శైలిలో మార్పు రావాలి. అబద్ధాలు మాట్లాడటం కూడా ఆపాలి. అబద్ధాలు నుండి అసలుకి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడే ధోరణి అతనికి ఒక స్టేచర్ ఉందండి. మాజీ ముఖ్యమంత్రి కదా ఈ రోజున. ఆ స్టేచర్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి ఏదో మాట్లాడటానికి ఇంకో దానికి ధర్నా చేయడం. నువ్వు అధికార పార్టీ ప్రతిపక్ష వాడు ఆఫీస్ ముందుకెళ్ళి ధర్నా చేస్తావా? ఆ రోజు జోగి రమేష్ కూడా చెప్పిందని నేను విజ్ఞాపన పత్రాన్ని వేయటానికి వెళ్ళాను మాజీ ముఖ్యమంత్రి కానీ అంటే, వెళ్తే ధర్నా చేయడానికి వెళ్తే తొక్కిసలాడేదానికి దెబ్బలు జరుగుతాయి. ఎవడన్నా అసలు నమ్ముతాడు దీని? అసలుకి నవ్వుతారు కదా. పోనీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగమని విడిగా, అరే నవ్వుతారు. వైసీపీ వాడు కూడా నమ్మరు ఈ మాటని. ఎందుకు అవి మాట్లాడి ముఖ్యమంత్రి స్థాయిలో ఏదో డిబేట్లోనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పార్టీ చిన్న నాయకుడు ఏదో మాట్లాడితే అర్థం ఉంటుంది. నువ్వు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు కళ్ళు పోయకుండా అబద్ధాలు ఆడేటువంటి నీ ధోరణిని నేను నాయకుడికి ఎలా అంగీకరిస్తారు? ఈ ధోరణిని తొందరగా మానుకోవాలి. మానుకుంటే మాత్రమే నువ్వు ప్రజల నాయకుడిగా ప్రజల్లోకి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. నువ్వేం చేశావు, ఏం జరిగింది, వైసీపీ దాంట్లో తప్పులన్నిటికీ సెటిల్మెంటు అయిపోయింది. 2024 ఎన్నికల్లో ఫలితాలతో ప్రజలు తీర్పిచ్చేశారు. ఇక మళ్ళీ నీకు పనిష్మెంట్ ఎవరు? ఇప్పుడు నిన్ను ఎలా కౌంట్ చేస్తారు అని అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, తప్పులు, ప్రజలకు జరిగేటువంటి నష్టానికినా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే తీరు, ప్రజలకినా లాభం జరగాలి, ప్రజలకు మేలు జరగాలని ఆయన కోరుకునేటువంటి తీరు, ప్రజల తరపున పోరాడే తీరు, దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి మార్కులు వేసి మళ్ళీ అవకాశం కల్పిస్తారు. అంతేగాని పాత పద్ధతిలో చేసిన తప్పులని నువ్వే తిరిగి తోడుకుంటే నీకు మళ్ళీ అవకాశం రాదు. 4 నెలలు 9 నెలలు కాదు, 4 ఏళ్ళు 9 నెలలు నువ్వు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది అది అని చెప్తున్నా కదా. కళ్ళు మూసుకున్నా అయిపోదు, కళ్ళు మూసుకున్నంత మాత్రం అయిపోదు. ఏం జరిగి నువ్వు కళ్ళు మూసుకొని ఉంటే ఆ ప్రభుత్వం తప్పులు నువ్వు ఎత్తి చూపి నువ్వు పని చేయకపోతే ప్రజల తరపున ఆ ప్రభుత్వం పడిపోదు కదా, ప్రజలు దాన్ని తిరస్కరించే అవకాశం ఉండదు కదా. అందుకని నిద్రపోకుండా ప్రజల తరపున మాట్లాడేటువంటి ధోరణిలో సరైనటువంటి దారిలో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళాలి. రైట్. పరిహారానికి సంబంధించి అంటే ఒక్కసారిగా విరుచుకుపడ్డటువంటి వరద, కట్టుబట్టలతో నిలబడ్డటువంటి జనం, పరిహారం 10,000 రూపాయలు అన్నటువంటిది పెద్ద ఎత్తున ఇస్తున్నామని చెప్తోంది ప్రభుత్వం. సరిపోతుంది అనుకుంటున్నారు సార్? ఒకటి సాయి గారు, గతంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వరదలను మీరు 3 దశాబ్దాలుగా మీరు జర్నలిస్ట్గా మనము చూసాం. భారీ వర్షాలు, తుఫాన్లు, వరదలు ఇవన్నీ ఒక ఎత్తండి. మొన్న వచ్చినటువంటి ఒక క్లౌడ్ బర్స్ట్ లాంటిదే ఇది. ఒక్క రోజులో 29.5 సెంటీమీటర్ల వర్షపాతం పడటం,
అదేవిధంగా బుడమేరు లాంటి పొంగి మొత్తం విజయవాడని ముంచెత్తటం 3 లక్షల మంది. మిగతా చోట్ల వరదకను విజయవాడ ముంపుకి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి దాన్ని మిగతా వరద నష్టాలతో అంచనా సరిగ్గా వేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఆ వరద నష్టాన్ని మీరు ఎవరైతే మునిగిపోయినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, మనం గతంలో కూడా చర్చించినటువంటిది, వాడి జీవిత కాలంలో ప్రతి వాళ్ళు ఆ 10 ఏళ్ళు 15 ఏళ్ళలో 25 ఏళ్ళలో వాడు పనిచేసిందంతా మొత్తం నీటిపాలైపోయింది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్థాయిలో నష్టం జరిగింది. వ్యాపార వర్గాలు అయితే వాడు ఉన్నటువంటి సరుకంతా మొత్తం నాశనం నీటిపాలైపోయినట్టుగా. దానికి ఇన్సూరెన్స్ ఉంటుందో లేదో తెలియదు. అవన్నీ కూడా వ్యాపారానికి ఒక స్థాయిలో ఉన్నాయి. అదేవిధంగా ఒక చిన్న కుటుంబమే అనుకోండి, మంచం దగ్గర నుంచి, కుర్చీ దగ్గర నుంచి, టీవీ దగ్గర నుంచి, ఫ్రిడ్జ్ దగ్గర నుంచి, వాషింగ్ మెషిన్, ఇవన్నీ అందరికి ఉండేవి. ఇప్పుడు ఈ కాలంలో అన్నీ పోయినాయిగా, A to Z. ఇప్పుడు ఒక ఓన్లీ ఇల్లు, ఖాళీ ఇల్లు మాత్రమే మిగిలింది. వాడి గ్యాస్ పొయ్యి కూడా పాడైపోయినటువంటి పరిస్థితి. రిపేర్ అయితే వచ్చేటువంటి ఇవన్నీ కూడా చెప్పే దాంట్లో, మనం చేసే దాంట్లో చాలా తేడా ఉంటుంది. దాన్ని మొత్తం రీప్లేస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే దీని నష్టానికి మినిమంగా అంచనా వేయాలంటే నా అభిప్రాయం అయితే, నేను ఒక ప్రతిపాదన చేశాను మీ ముందు గత ఇంటర్వ్యూలో కూడా. ఒక్కొక్క ఇంటికి మునిగిపోయిన దానికి సగటున ఒక ఇంటికి ₹1,00,000 ఇవ్వటం అనేటువంటిది మినిమంగా ఇస్తే కనీసంగా వాళ్ళు మళ్ళీ తిరిగి తన జీవితాన్ని ప్రారంభించడానికి ఉపయోగమైద్ది అనేటువంటిది నా యొక్క ఆలోచన. దీన్ని నేను ఒక 25,000 ఇళ్ళు ఉంటాయేమో మునిగిపోయినాయి అని అనుకున్నాను. నేను దాని మీద కొంతమందితో మాట్లాడినటువంటి నేపథ్యంలో నాకు అర్థమైనటువంటి ఏంటంటే, 1,45,000 ఇళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి మునిగినాయి అన్ని కుటుంబాలు అని అంటున్నారు. మరి వీళ్ళందరికీ ₹1,00,000 చొప్పున ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం వైపు నుంచి. అయితే మరి ఇప్పుడు ఏముంటుంది ప్రభుత్వం వైపు నుంచి? వాళ్ళకున్న ప్రతిపాదన ప్రకారంగా నాకున్నటువంటి సమాచారం మేరకు ఒక ₹25,000 పూర్తిగా మునిగిపోయినటువంటి ఇంటికి, ₹10,000 పాక్షికంగా మునిగిపోయినటువంటికి, ₹3,000 ఒక ద్విచక్ర వాహనం మరమ్మతుకి, ₹10,000 ఆటోకి, ట్యాక్సీకి మరమ్మతులకు సంబంధించి ఇవ్వాలి అనేటువంటిది ఒక ఆలోచన కింద ఉంది అని. ఇది ఆలోచనే, దాన్ని అసలు అలాగే ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళాడు. ఆయన ఒక ₹6,880 కోట్ల నష్టం జరిగిందని ఒక ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పుడు విజయవాడ వరదకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా లెక్కలు పూర్తి తేళ్ళ. దాని మీదే కదా చంద్రబాబు నాయుడు సీరియస్ అయింది. ఇంకా ఏంది లెక్కలు తేల్చడానికి, ఏంది ఈ సమస్య? ఆ లెక్కలు కానీ తేల్చి మిగతా జరిగినటువంటి గతంలో జరిగేటువంటి విపత్తుల కన్నా ఇది భిన్నమైనటువంటిది. మీరు గమనించండి, విజయవాడకు సంబంధించినటువంటి విపత్తు విషయంలో కానీ వాళ్ళకి న్యాయం జరగకపోతే ఇప్పటికే ఇర్రిపేరబుల్ లాస్ అనేది జరిగిందండి. వీళ్ళు ఎన్నిచ్చినా దానికి కాంపెన్సేట్ చేయలేరు. ఎందుకంటే అంతమంది ప్రాణాలు కోల్పోవటం అనేటువంటిది ఒక రకంగా టెర్రరైజ్ అయిపోయారు జనం. ఒక ప్యానిక్ అయిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు వైసీపీ వాళ్ళు 60 మంది అన్నా, వీళ్ళు 30 మంది అన్నా, ఈ పాయింట్ కాదు అక్కడ. అనేక మంది మృత్యువాత పడ్డారు అనేది ఒకటి. రెండవది, ఎక్కువ తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. ఈ విధంగా చూసిన తర్వాత ఈ తరంలో వాళ్ళు ఇలాంటి వరదలను చూసి ఉండలేదు. ఇప్పుడుగినా కనీసంగా ప్రభుత్వం రెస్పాండ్ కాకపోతే ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండంగా మరింత డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అది విజయవాడ కేంద్రంగా ఉండేటువంటి వాళ్ళల్లో ఈ ప్రభుత్వం మీద ఈ విధమైన అసంతృప్తి మొదలైతే ఈ ప్రభావము రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మిగతా ప్రాంతాలందరి మీద పడటానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే విజయవాడ కేంద్రం, ఇది రాష్ట్ర రాజధాని కేంద్రం ఇప్పుడైతే విజయవాడే. దీంతో మిగతా అన్ని ప్రాంతాల వాళ్ళతో కనెక్టివిటీ ఉంటుంది. వీళ్ళు అసంతృప్తితో ఉన్నారు అంటే మిగతా వాళ్ళందరికీ ఈ ప్రభావం పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం జాగ్రత్త తీసుకొని, కేంద్రంలో కూడా ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి, అయ్యా మీరు మిగతా అన్నిటి విషయంలో ఏమి ఇస్తారో ఏమి ఇవ్వరో తెలియదు, ఈ విషయంలో కానీ మాకు న్యాయం జరగకపోతే మాత్రం మాకు రాజకీయంగా నష్టం జరిగిద్ది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఒప్పించి చేస్తే మంచిది. ఇప్పుడు ఆ నియోజకవర్గం అత్యధికంగా నష్టపోయినటువంటి నియోజకవర్గం విజయవాడలో ఏంటండి? సెంట్రల్ తక్కువేనండి. వెస్ట్ ఎవరిది నియోజకవర్గం? విజయనా చౌదరి బీజేపీ కదా. మీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ అన్నా సరే, కనీసం ఆ విషయంలో అయినా సరే మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో తీవ్రమైన నష్టం జరిగింది కాబట్టి స్పందించి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ విధంగా పరిహారం తెచ్చుకొని ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. చేస్తారని ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా సీరియస్గా చేయొచ్చు అని కూడా నేను అనుకున్నాను, ప్రయత్నం చేయొచ్చు అని. కానీ మిగతా వరదల విషయంలో కూడా ఇప్పుడు వరికి ₹10,000 ప్రకటిస్తామని చెప్పారు. మిగతా వరదల విషయంలో ఈ వరద సాయాలు, అదేవిధంగా గిట్టుబాటు ధరలు, ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్,
ఇవన్నీ కంటి తుడుపు చర్యలు లాంటివి. మొత్తం మునిగిపోయిన తర్వాత పంట అంతా అయిపోయిన తర్వాత 10,000 రూపాయలు చూడ విత్తనాలు ఖర్చు అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు వరకు వేసిన ఎరువులకు అటు డబ్బులు కూడా రావండి. కనీసం అయ్యన్ని ఇస్తే మళ్ళీ విత్తనాలు కొనుక్కొని విత్తనాలు వేస్తాడు, అందుకన్నా పనికొస్తాయి. రైతులు ఇలాంటి వాటన్నిటికీ ప్రభుత్వం మీద వాళ్ళు పాపం వాళ్ళు గిన అసంతృప్తి వ్యతిరేకత ఉంటే రైతుల్లో రైతులు పడేటువంటి దెబ్బ మీద దెబ్బపడి వాళ్ళు అప్పులు పాలయ్యేదానికి ఈ గవర్నమెంట్లో తాట తీస్తారు. వాస్తవంగా అయితే వాళ్ళు అనార్గనైజ్డ్గా ఉంటారు పాపం. అందుకనే వాళ్ళ దగ్గర వాళ్ళు కన్నెర్ర చేసి ఏ ప్రభుత్వమైనా వాళ్ళు ఓడించినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ పార్టీలు బతికి బట్టగడతాయి. అందుకని ఈ కాంపన్సేషన్లు ఇవన్నీ కూడా పెద్ద ఇది కాదు, రైతులు చూస్తున్నట్టు పోతారు పెద్ద మనుషులు. ఇదంతా ఏదో ప్రకృతి మా మీద కన్నెర్ర చేసింది అని ఏదో ఒకటి సర్ది చెప్పుకొని మళ్ళీ పంట వేస్తాడు, మళ్ళీ పని చేసుకుంటాడు. కానీ విజయవాడలో ఉన్నటువంటి ఈ ముంపు గురైనటువంటి మాత్రం అలా ఆలోచించరు. ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది పొలిటికల్గా వాళ్ళ రియాక్షన్ కూడా. మరొక ప్రధానమైన అంశం, బోట్లతో ప్రకాశం బ్యారేజీని గుద్దేసి లక్షలాది మందిని చంపేసి రాష్ట్రపతి పాలన పెట్టించి రాష్ట్రంలో రాజకీయం మార్చాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారు అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తుంది తెలుగుదేశం. బోట్లు ఆ రూట్లోనే ఆ విధమైనటువంటి ఉద్దేశంతోనే వచ్చినాయి అని అనుకుంటున్నారు. ఒకటి అండి, చాలామంది అంటున్నారు బోట్లు అలా కట్టేశారు ఇలా కట్టేశారు, లేకపోతే లంగర్ ఎందుకు వేయలేదు, ఇనప గొలుసు ఎందుకు కట్టలేదు అవి అంటున్నారు. నేను కృష్ణానది పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగాను. వరద వచ్చే ముందు నీళ్లు వరదకు ముందు ఎక్కడ ఉంటాయి, మధ్యలో ఎక్కడో నీళ్లు ఉంటాయి, అక్కడ బోట్లు ఉంటాయండి వాస్తవంగా. అవి ఇసుకగా సంబంధించినవి కానీ లేకపోతే మత్స్యకారులకు సంబంధించినటువంటి పడవలు కానీ ఏవైనా చిన్న చిన్న పడవలు ఏవైనా సరే వరద వస్తుంది అని అంటే వాటిని చిన్నగా ఎక్కడైనా ఒడ్డుకు దగ్గరగా ఉండేటువంటి నీళ్ల వరకు తీసుకువచ్చి ఏం చేస్తారు అని అంటే లంగర్లు వేయరండి. లంగర్ వేయటం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే లంగర్ గిన్నె వేశారు అని అంటే అది లంగర్ పట్టుకొని ఉంటుంది, దానికి ఇనపద కానీ ఏమైనా గొలుసు ఒక లిమిటెడ్గా దీంట్లోనే ఉంటుంది. ఒకవేళ వరద ఉధృతి పెరిగి ఆ లంగర్కు సంబంధించినటువంటి ఆ తాడుకు సంబంధించినటువంటి ఆ లూజుకు సంబంధించిన ఏదైతే ఉందో అది సరిపోలేదు అనుకోండి, దాని పడవను ముంచేస్తుంది, లంగర్ ముంచేస్తుంది, ఆటోమేటిక్గా మునిగిపోయింది. అప్పుడు ఏం చేస్తారు అంటే దాన్ని ఏం చేస్తారంటే పడవల్ని తాడుల ద్వారాగా లేకపోతే ఇనప అందరికి ఇనప గొలుసులు అందుబాటులో ఉండవండి, వాటిని కట్టడం కోసమే మత్స్యకారులు అదేవిధంగా ఈ విధంగా పెద్ద పెద్ద బోట్లు ఉన్నటువంటి వాళ్ళందరూ నైలాన్ తాడుకు సంబంధించినటువంటి ఇవి ప్లాస్టిక్ తాడులను తయారు చేసుకుంటారు. వాళ్ళు తయారు చేసుకున్నటువంటి వాళ్ళని ఒడ్డుకు సంబంధించినటువంటి చెట్లకు కట్టేస్తారు. ఎందుకు అని అంటే చెట్లు కట్టేసి లూజు వదులుతారు. దాని ద్వారా నీరు ఎంత వచ్చింది అనుకోండి, ఎంత వస్తే అంత నీటి పైకి తేరిద్ది అది. అందుకని లంగర్ వేశారనుకోండి, నీటిగా ఆ లంగర్ కాదు ఊడిపోతే కొట్టుకుపోయింది. అసలు లంగర్ ఊడటం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అండి. లంగర్ యొక్క ఉద్దేశం దాని యొక్క నేచరే అది కదా, పట్టుకొని ఉంటుంది, అది ఇసుకలో కానీ మట్టిలో కానీ ఎక్కడైతే అక్కడ. నువ్వు ఆ లంగర్ పట్టుకొని ఉందనుకోండి, బాగా వరద వచ్చేందుకు ముంచేసింది పడవ. అందుకని ఎవరో లంగర్లో వేయరు. ఇది నేను పరిశీలించినటువంటి అంశం. ఇప్పుడు ఈ బోట్లకు ఎందుకు తాడులు కట్టారు, మూడింటికి ఎందుకు కట్టారు, 3 ఒకళ్ళే అయితే 3 కలిపి కట్టి ఉండొచ్చు, దానికి ఏం పెద్ద విషయం కాదు. ఇది ఒక టెక్నికల్గా ఒకటి. రెండో అంశం నేనేం చెప్తానంటే, ఒక బోటు లేకపోతే 2-3 బోట్లు కలిపి మొత్తానికిన విజయవాడ బ్యారేజీ మీదకి పంపించేసి 40-50 టన్నులు ఉండేటువంటి ఒక్కొక్కటి దాని ప్రవాహంతో కలిపితే దాని వేగంతో వెళితే ఒక్కొక్కటి 200 టన్నులు అయింది. వెళ్ళి ఢీ కొట్టిన తర్వాత ప్రకాశం బ్యారేజీ అంతా కూడా కూలిపోతే మొత్తం నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతే ఎంతమంది చనిపోతారండి? లక్షల మంది చనిపోతారు. వాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళే. ఈ విధంగా ఒక బ్యారేజీని కూలగొట్టేటువంటి ప్రయత్నము ఇవన్నీ జరిగింది అని అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి 2021లో దీనికి సంబంధించినటువంటి నామ్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకోవటం అనేది జరిగింది. దీని ప్రకారంగా ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేశారు అంటే అది దేశద్రోహం నేరం. డ్యాముకు డ్యామేజ్ చేయటము, అదేవిధంగా ప్రజల ప్రాణాలకు ముప్పు వచ్చేటువంటి విధంగా చేయటం అనేది ఖచ్చితంగా ఒక దేశద్రోహం కింద టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద లెక్కేయాల్సి ఉంటుంది. మీరు ఆ విధంగా బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాలనేటువంటి అంశానికి ఒసామా బిన్ లాడెన్ విమానాల్లో మొత్తం తీసుకెళ్ళి ట్విన్ టవర్స్ను కూల్చేసి అమెరికాకు ఒక హెచ్చరిక చేయాలనే దానికి రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండింటికి డిఫరెన్స్ లేదు. అది టెర్రరిస్ట్ యాక్టివిటీ ఒసామా బిన్ లాడెన్ సమయం. నేనేమంటాను అంటే నిజంగా ఆ విధంగా వీళ్ళు కుట్ర చేశారు, ఈ విధంగా చేశారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసేటువంటి పార్టీ కింద జమగట్టాల్సి ఉంటుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే చేశారో, అమలు చేశారో, లేకపోతే దానికి ఆదేశాలు జారీ చేశారో వాళ్ళ మీద టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద కేసులు పెట్టాలి కదా.
నేనేమంటానంటే మొన్న ఇద్దరు దొరికారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు అంటారు, వాళ్ళు కాదు తెలుగుదేశం వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళిద్దరిని కొట్టుకునేయండి, మనకు సంబంధం లేదు. ఇద్దరు దొరికారు కదా, రామ్మోహన్, ఇంకొకడు ఉషాద్రి, వీళ్ళిద్దరు దొరికారు కదా. వీళ్ళిద్దరిని పట్టుకున్నారు, పోలీసులు విచారించారు, వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు, వాళ్ళని కోర్టులో హాజరుపరిచారు. మరి వాళ్ళ మీద ఈ విధంగా కుట్ర చేసి దీన్ని కూల్చేయడానికి ప్రయత్నం చేసినటువంటి అంశంగా వీళ్ళ దగ్గర సమాచారం ఏమన్నా వచ్చిందా? వచ్చిన ఉంటే ఆ విధంగా టెర్రరిస్టుకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ కింద, దేశద్రోహం కింద ఎందుకు కేసులు పెట్టలేదు అని అంటే, ఇప్పుడు మనం అడిగాం అనుకోండి, మనం అడగటం, మనం ఎవరు సామాన్యులు. వంగలపూడి అనిత హోంమంత్రి ఎందుకు దేశద్రోహం కింద కేసు పెట్టకూడదు జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పి అంటున్నారు. ఎవరు పెట్టాలి? పోలీసులు పెట్టాలి. పోలీసులు ఎవరు కింద ఉన్నారు? హోంశాఖ కింద ఉన్నారు. నువ్వే కదా హోంశాఖ సిపి, మరి ఎవరు పెట్టాలి? మీరే పెట్టాలి. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇది మొత్తం కూల్చేసి 1,00,000 మందిని చంపేయడం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి యొక్క కుట్రనే నందిగాం సురేష్ ఇంప్లిమెంట్ చేశాడు అని ఈయనకు ఎందుకు మంత్రిగా. మరి ఈ విధంగా నీకు సమాచారం ఉన్నప్పుడు మరి మీ ప్రభుత్వము వాళ్ళ మీద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కింద ఎందుకు కేసులు పెట్టలేదు? ఆయన రామనాయుడు, నిమ్మాల రామానాయుడు, అదేవిధంగా రవీంద్ర, వీళ్ళందరూ చెప్పారండి, అందరూ మాట్లాడారు. వీళ్ళు ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు మాట్లాడట్లేదు? నువ్వు డిబేట్లో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు వచ్చి ఎవడో మాట్లాడితే ఒక అర్థం ఉంటుందండి. మనం ఏదో మాట్లాడుకున్నటువంటి దానికి ఒక ఇది ఉండకపోవచ్చు, కానీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే, మీరు కేసు పెట్టడానికి మీకు విధమైనటువంటి ఆధారం లేకుండా, మీరు కేసులు పెట్టకుండా కేవలం రాజకీయపరమైనటువంటి ప్రకటనలకే పరిమితం అవుతున్నారు అని అంటే, మీరు రాజకీయ లబ్ధి కోసం ఎదురు పార్టీ మీద మీరు ఆ విధంగా బ్లేమ్ చేసే విధంగా మాట్లాడుతున్నారా కాదా? ఒకటి, కేసు ఎందుకు పెట్టడం లేదండి? మనం ఇప్పుడు అనుకున్నాం కదా, వీళ్ళందరూ స్టేట్మెంట్లు, ముఖ్యమంత్రి వీళ్ళ నలుగురు చెప్పాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అన్నాడండి, కుట్ర కోణం ఉంది, మాకు సమాచారం ఉంది, ఆ విధంగా సమాచారం వస్తుంది, ఇది నేరస్తుల పార్టీ, ఎలాంటి పార్టీని ఉంచడానికి వీళ్ళదే. చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతున్నాడు. నేనేమంటానంటే, వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు ఎందుకు కేసులు పెట్టలేకపోతారు? కేసులు పెట్టమనండి. నేను అడుగుతున్నాను, వీళ్ళ దగ్గర సమాచారం ఉంది కదా, ఇంకా 4 రోజులు, ఇంకా 10 రోజులు జగన్మోహన్ రెడ్డి ఏడే ఉన్నాడు, ఇంకా లండన్ పోలేదా కదా. కుట్రకు దేశద్రోహం కింద కేసు పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2021 ప్రకారంగా ఈ దేశద్రోహం డ్యామ్ చేయబోయాడు కాబట్టి ఎన్ఐఏని రంగంలోకి దించాలి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి రావాలా. వచ్చి కేసు పెట్టారు అనుకోండి, ఇప్పుడు ఏపీ పోలీసులు కేసు పెట్టారు, వెళ్ళి జడ్జి దగ్గరికి తీసుకెళ్తారు. ఇదిగో నందిగాం సురేష్ జైల్లోనే ఉండడు, ఆల్రెడీ వేరే కేసులో తీసుకెళ్ళారు. ఈ కేసులో ముద్దాయిగా చేర్చలేదు, ఇంతవరకు చేర్చారనుకోండి, చేర్చి తీసుకెళ్తారు, జడ్జి దగ్గరికి తీసుకెళ్తారు. ఏమని? ఈ మొత్తం బ్యారేజీని కూల్చేసి 1,00,000 మందిని చంపేసి ఈ మొత్తం రాష్ట్రాన్ని మొత్తాన్ని నీళ్ళలో ముంచేసి ఈ విధంగా రాజకీయంగా చేయాలని చూస్తున్నారు వీళ్ళు, చూడండి అని చెప్పేసి ఒక కేసు పెట్టారనుకోండి పోలీసు. జడ్జి నమ్ముతాడా? జడ్జి నమ్మాలి అని అంటే ఆధారం కావాలి. ఏం పెట్టారు కేసు? ఇద్దరి మీద ఏమని కేసు పెట్టారు? వీళ్ళిద్దరూ నిర్లక్ష్యంగా బోట్లను తాళ్లతో కట్టారు, అదేవిధంగా ఈ 3 బోట్లు కలిపి కట్టారు, 3 ఇక్కడ వచ్చి ఢీకొనటం ద్వారాగా నష్టం కలిగించాలనేటువంటి ఆలోచన వీళ్ళకు ఉండొచ్చు అని అనుకుంటున్నాము, దీని వెనక కుట్ర కోణం ఉండొచ్చేమో అనుకుంటున్నామని. కుట్ర కేసు కూడా పెట్టలేదు. ఇంకా నువ్వు అన్నీ అనుకొని కొనుక్కునేవాడివి, జనం ముందుకు వచ్చి ఎందుకు అత స్టేట్మెంట్ ఇస్తావు? ఇది అంతా కూడా నేను ఒకటి చెప్తాను, నేను ఒక మనిషిగా దాంట్లో రాజకీయాలు ఇంకా ఏ స్థాయికి దిగజారినాయో మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. తిట్లు, కొట్టుకోటాలు, మన పక్క రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే ఇంటి మీద దౌర్జన్యాలకు వెళ్ళటం, వాళ్ళకు ఎంతవరకు దిగజారిపోయిన రాజకీయాలు మనం చూస్తున్నాం, కాదనటం లేదు. కానీ ఒక రాష్ట్రంలో, తన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డ్యాముని, లేకపోతే అసలు పక్క రాష్ట్రమైనా కానివ్వండి సార్, ఒక డ్యామును కూల్చేసి మనుషులను చంపేటువంటి ఆలోచన, అది ఏదో అధికార పక్షానికో లేకపోతే పక్క పార్టీకో నష్టం కలిగించే ఆలోచన ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కానీ, నాయకుడు కానీ, ఒక పార్టీ కానీ అలాంటి ఆలోచన చేస్తుంది అని ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ఏ పార్టీ కార్యకర్త ఆలోచిస్తారని నేను అనుకోవటం లేదండి. ఇది నా యొక్క అభిప్రాయం. వీళ్ళు చాలామంది అంటారు జగన్మోహన్ రెడ్డి ఆ రాజకీయాలు చేసాడు, ఈ రాజకీయాలు మేము అందరం తప్పు పెట్టిందే కదా, పార్టీ ఆఫీసుల మీద దాడి, ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి, అన్నిటి తప్పు పెట్టాం. అందుకని ఇంకా వాళ్ళకి ఇక మొత్తం డ్యాములు కూల్చేస్తారు లేదా రాకెట్ లాంచర్లతో పేల్చేస్తారు అని అంటే కుదురుద్దా? కాదు కదా.
కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఇది ప్రజలు నమ్ముతారా లేదా? నేను చంద్రబాబు నాయుడిని ఒకటి అడుగుతానండి. ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడేటప్పుడు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి? నువ్వు రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకు. ఏమైనా ఏది ఎంత మేరకు ఒక పరిధి ఉంటుంది ప్రతిదానికి. నేరస్తుల పార్టీలతో పోట్లాడాలి అని అంటే నేరస్తుల రాజకీయాలను మనం ఎట్లా అంగీకరిస్తాం? ఇది నాకు సిగ్గేస్తుందని మాట్లాడుతున్నాడు కదా. నేరస్తులు అంటే ఎవరండి అసలు నాకు అర్థం కాదు. ఒక నేర నిరూపితమయ్యి శిక్షపడ్డటువంటి వ్యక్తిని మనము కోర్టు ద్వారా శిక్షపడ్డటువంటి వాళ్ళని నేరస్తుడు అంటాం. అంతవరకు నిందితుడే. జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు ఆయనకి 1 డజన్ కేసులు సిబిఐ ఉన్నాయి, ఒక 1 డజన్ ఈడీ కేసులు, 30 కేసులు ఉన్నాయి అనుకుందామండి. అన్ని కేసులు ఉన్న తర్వాత కదా 2019 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి గెలిపించుకున్నారు ప్రజలు. వాళ్ళకి నచ్చింది కదా. నువ్వు నేరస్తుడు అనేటువంటి మాట వాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు అనుకోండి, మరి చంద్రబాబు నాయుడు నేరస్తుడు కాదా? జగన్మోహన్ రెడ్డి మీద 30 కేసులు ఉన్నాయి అనుకుందామండి. చంద్రబాబు నాయుడు మీద కూడా 4-5 కేసులు ఉన్నాయి కదా. కొద్దిగా సిఐడి వాళ్ళు పెట్టినా లేదా ఇంకోటి పెట్టినా నీ మీద కూడా నేరారోపణలు జరిగింది, నువ్వు కూడా నిందితుడిగా ఉన్నావు కదా. మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది? ఇద్దరు నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళే. మరి అలాంటప్పుడు మనం గొంగట్లో తింటూ రాజకీయాలు ఉన్న ఆ రాజకీయాలని మీరు చేస్తూ మనము ఇలాంటి రాజకీయాలు చేయాలంటే సిగ్గేస్తుంది. వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో ఉండటానికి పనికే రారు అన్నట్టుగా చెప్తుంటే వాళ్ళకి 40% ఓట్లు వచ్చినాయి. ఆషామాషి కాదు కదా. వాళ్ళు ఏదో చిన్న చితక పార్టీ అయితే నీకేం ఓట్లు వచ్చినాయా 0.5% ఓట్లు వచ్చినటువంటి అన్న ఎప్పుడో బీజేపీ వాళ్ళని అలా అంటే సరిపోద్ది. కానీ వీళ్ళని ఎలా అంటాను అనలేవు కదా. అందుకని మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ఒక ఆరోపణ జనం నమ్మేటువంటి విధంగా ఉండాలి. మన నోటికి వచ్చింది కదా అని ఏది పడితే అదేనేస్తే ఇది వీళ్ళకి లాభం జరగకపోగా వాళ్ళ మీద సింపతి కలిగించడానికి ఉపయోగమైంది. ఆ విషయంలో మరి చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో అదుపు తప్పి మాట్లాడుతున్నాడు అనేటువంటిది నాకు అర్థమైంది. ఈ మధ్యకాలంలో అనే మాట ఎందుకు వాడానంటే ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అంటే విజయవాడ వరద విషయంలో ప్రభుత్వ ఫెయిల్యూరు, ఆ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈ విధంగా బోట్లకు సంబంధించినటువంటి కుట్ర రాజకీయం గురించి కానీ నేరస్థ రాజకీయాలంటూ కూడా ఈ విధంగా పరిధి దాటి ఒక ఆయనకున్నటువంటి సహజ శైలికి భిన్నంగా చంద్రబాబు నాయుడు అదుపు తప్పి మాట్లాడుతున్నాడేమని నాకు అనిపిస్తుంది. షర్మిల ఒక పక్కన వరద ప్రాంతాలకు వెళ్ళి తను డైరెక్ట్గా టార్గెట్ చేస్తుంది. తన అన్న వల్లనే ఈ వరదలు వచ్చినాయి, ఎక్కడికక్కడ వచ్చినటువంటి వరదలన్నీ కూడా సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం, వాళ్ళ నాన్న తీసుకొచ్చినటువంటి ఇరిగేషన్స్ అన్నీ కూడా ఈయన పక్కన పెట్టడం వల్లే వచ్చినాయి. చంద్రబాబు గారు కాస్త ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు, ఇప్పటికే ఆయన కష్టపడుతున్నారు, ఇంకొంచెం ఎక్కువ అడగండి అని రిక్వెస్ట్ చేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? అసలు షర్మిల గురించి మీడియా వాళ్ళు బాగానే పట్టించుకుంటున్నారు సార్. ఎందుకంటే షర్మిల గురించి ఏమైనా మాట్లాడితే మీడియాలో జనం చూస్తున్నారు. అందుకని ఆవిడకి టీఆర్పీ రేటింగ్స్, మీడియాలో వ్యూస్ ఇవన్నీ ఉన్నాయి. అందుకనే ఎక్కువ మంది షర్మిల గురించి మాట్లాడాలి ఏదన్నా ఒక ప్రయత్నం జరుగుతుందని నా ఉద్దేశం. మీరు ఏమైనా అనుకోండి. లేకపోతే అసలు షర్మిల గురించి ఎవరండి ఆలోచించేది? షర్మిలకు ఉన్నటువంటి నేను అనేది ఆవిడ పార్టీ అంత సిపిఎం వాళ్ళకి వాళ్ళకి ఏమి ఓట్లు రాలే, సీట్లు రాలే ఉన్నాయి. కానీ వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ మాటకు ఒక విలువ ఉంటుంది కదా. అలాగా జేబీఎం భారత పార్టీ ఏదో శ్రవణ్ కుమార్ వాళ్ళు వీళ్ళు మాట్లాడినారు, వాళ్ళకేం ఓట్లు లేవు, వాళ్ళకి 200-300 ఓట్లు ఇస్తే రావచ్చేమో. అయితే వాళ్ళు మాట్లాడేటువంటి మాట అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు షర్మిల టార్గెట్ ఏంటి? మునిగిపోయిన వాళ్ళు లేదా బాధితులు వాళ్ళు కాదు టార్గెట్. అక్కడికి వెళ్ళినా సరే తన అన్నం తిట్టాలి, తన అన్న మీద కసి తీర్చుకోవాలి. అసలు షర్మిల గిన్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా దొరికితే కసా పొడిచేసిందేమన్నా నాకు డౌట్. అసలు అంత కోపం అండి నాకు అర్థం. ఆవిడకి ఏం ద్రోహం చేశాడో నాకు తెలియదు. ఒక నిజంగా ద్రోహం జరిగిందేమో, నిజంగా అంత ఆవిడకి బాధ ఉంటే ఉండొచ్చు. కానీ నువ్వు ఒక రాజకీయ పార్టీకి, ఒక జాతీయ పార్టీకి, ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలు, నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయ్యుండి నువ్వు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా మాట్లాడాలి తప్ప వచ్చి నీ అంతర్గత నీకేదో కక్ష ఉంది నీ అన్నతో అనేటువంటి దాని మీద దాన్ని తీర్చుకోవడానికి ఆ వరదలను కూడా ఈ విధంగా ఉపయోగించుకోవటం అనేటువంటిది ఎవరికైనా కామన్ సెన్స్ కదండి. ఆ మునిగిపోయినటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు బాధ్యులు? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాళ్ళకి పరిష్కారాలు చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి ఆక్రమణలకు సంబంధించినటువంటి విషయంలో 2006 నుంచి బుడమేరులో వెలగలేరులో రెగ్యులేటర్స్ పెట్టిన దగ్గర నుంచి మొత్తము వరదలు లేవు కాబట్టి అన్ని ఆక్రమణలు జరిగాయి. ఈ 18 ఏళ్ల పాటు ఆక్రమణలు జరిగాయి. 18 ఏళ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 2006 నుంచి వాళ్ళ నాన్న గవర్నమెంటే ఉంది కదా 2009 వరకు. 2009 తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, రోసే కిరణ్ కుమార్ రెడ్డిది. 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కదా.
2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. ఈ 4 గవర్నమెంట్ల తర్వాత 5వ గవర్నమెంట్ అయితే వీళ్ళందరూ ఆక్రమణలో జమైనటువంటి బాధ్యుడు. అలాంటప్పుడు అచ్చం జగన్మోహన్ రెడ్డి బాధ్యుడా అంటే నీ కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద అన్నీ వేసేయటమే. అందుకని షర్మిల గురించి జనం అయితే నాకు తెలిసి ఎవరు ఆలోచనట్లా షర్మిలకు మినిమం ఈసుమంత ఇలువ కూడా రాజకీయాల్లో జనం వైపు నుంచి అయితే లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. జిఎస్టి అనేటటువంటిది రాష్ట్రాల యొక్క ఆర్థిక స్తోమతకి సంబంధించి ముఖ్యమైనటువంటిది. ఇది ప్రతి ఏటా కూడా మనం పెరుగుతూ వచ్చింది, ఒక కరోనా టైంలో తప్పించి ఆంధ్రప్రదేశ్. ఈ 2 నెలల నుంచి కూడా లాస్ట్ మంత్ -7, ఈ మంత్ -5 వచ్చినటువంటి పరిస్థితి. ఎందువల్ల జిఎస్టి తగ్గుతోంది? ఇది దేశంలో ప్రాబ్లమా, రాష్ట్రంలో ప్రాబ్లమా? నేను ఆర్థిక నిపుణుని అయితే కాదు, కానీ దాని మీద నాకు అంత పెద్ద అవగాహన ఉందని కూడా నేను అనుకోను. కానీ నాకున్నటువంటి కొంత లిమిటెడ్ దీని అవగాహన మేరకు నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, ఇది ఎంత మేరకు కరెక్టో కాదు అనేటువంటిది ఎవరన్నా ఎక్స్పర్ట్స్ దాన్ని రాంగ్ రైట్ అనలైజ్ చేయొచ్చు, తప్పేం లేదు. నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి విధానం ఏమిటి అని అంటే, వాళ్ళు ఆయన ఏవైతే నవరత్నాలకు సంబంధించినటువంటి పథకాలు ఉన్నాయో ఆ నవరత్నాలకు సంబంధించినటువంటి వాళ్ళకి లబ్ధిదారులకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అదంతా కూడా డబ్బు రూపేణ ఇచ్చాయి. అన్నీ కూడా డీబీటీ రూపంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారాగా వాడి అకౌంట్లో పడిపోయింది. డబ్బులు వచ్చినటువంటి లబ్ధిదారుడు ఆ డబ్బులు వచ్చినటువంటి వాటితో తన ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటాడు. దాంతోపాటుగా కొన్ని కొనుగోలు చేయటానికి కొంత 2 వీలరో లేకపోతే ఒక టీవీయో లేకపోతే ఇంకొక వస్తువో కొనటానికో లేకపోతే తినుబండారాలు వస్తువులకు సంబంధించి కొనటానికి ఏదైనా కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక వ్యాపారం జరగటానికి ఉపయోగపడేటువంటి విధంగా ఆ డీబీటీకి సంబంధించినటువంటి డబ్బులు ఎవరికి వచ్చాయి? అవన్నీ కూడా దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు, వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి. వాళ్ళు జనాభా కూడా ఎక్కువ, వాళ్ళ ద్వారాగా కొనుగోళ్ళు కూడా జరిగాయి. జనం ఎవరు కూడా వచ్చినటువంటి డబ్బుల్ని దాచిపెట్టుకుందామనే ఆలోచన ఉండదండి. వాళ్ళ అవసరాలకి దేనికైతే గవర్నమెంట్ దానికి ఉపయోగించుకుంటూ అదనంగా ఉన్నటువంటి దాన్ని ఖర్చు చేసుకుంటాడు. వెంటనే ఖర్చు చేసేస్తాడు. నో ఇక సేవింగ్స్ అన్నమాట. అలాంటిది ఉండదు, ఆలోచన ఉండదా జనం. ఏది పేద దిగువ మధ్యతరగతికి వస్తే అటువంటి ఆలోచన, ఖర్చు వెంటనే డబ్బులు మార్కెట్లోకి వచ్చేస్తాయి. నేను అనుకుంటున్నాను ఆ విధంగా 5 ఏళ్ల పాటు ఆ విధంగా డీబీటీ ద్వారాగా వచ్చినటువంటి డబ్బులు అవి సర్క్యులేట్ అవ్వటము, ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి డబ్బులు మొత్తం అంటే 2,75,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో 1,90,00,000 కుటుంబాలకి ఇచ్చారు అనేటువంటిది ఒక లెక్క చెప్తున్నాడు కదా జగన్మోహన్. ఆ డబ్బులన్నీ మళ్ళీ జనంలోకే వచ్చినాయి, మళ్ళీ మార్కెట్లోకే వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా జిఎస్టీకి సంబంధించినటువంటి పెరుగుదల, ప్రజల్లో కొనుగోలు శక్తి కనపడటం, అవన్నీ దానివల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలు కొన్ని ఏమైనా మెరుగుదల కనపడిందేమో. ఇప్పుడు అది లేకుండా ఇప్పుడు అంతా కూడా మళ్ళీ రెగ్యులర్ సంక్షేమ పథకాల అమలు ఇవన్నిటిలో. ఇంకొకటి ఏంటి అని అంటే, అన్ని సంక్షేమ పథకాలు ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే, ఇంకా కొంత టైం పడుతుంది వీళ్ళు సెట్ చేసుకోవడానికి. వీళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పారు కదా, మరి అలా కాకపోతే జనం ఓట్లేరు. అందుకనే సూపర్ 6 వీళ్ళు ఇంప్లిమెంటేషన్ కోసం మరి ఇప్పుడు టైం తీసుకుంటున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో చెప్పాడు, మేము హామీలకు సంబంధించినటువంటి విషయంలో అప్పుడు హామీలు ఇచ్చేప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు మనం ఖజానా చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది, మేము ఇంప్లిమెంట్ చేయాలంటే భయంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే డబ్బులు లేవనేది అర్థమవుతుంది. వాస్తవంగా అయితే ఇప్పుడు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడుకి ఇంతకుముందు కూడా తెలుసు కదా, డబ్బులు లేవనే కదా వాళ్ళంతా అప్పులు చేస్తున్నారు, 12 లక్షల కోట్లు అప్పులు చేశారు, మేము వస్తే సంపద సృష్టిస్తామని కదా వచ్చింది. అప్పుడు చెప్పినప్పుడు బాగానే ఉంది, ధైర్యంగా చెప్పాడు. ఇప్పుడు వచ్చేసరికి అలా భయం వేస్తుందని చెప్తున్నాడు. ఇప్పటికి కీలకమైనటువంటి అన్నీ, ఇప్పుడు వరదలు వచ్చినాయి, నష్టం జరిగింది. రైతు భరోసా గిన పడి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మన ప్రతిపక్ష నేత అంశాన్ని లేవనెత్తుండొచ్చు. 12,500 రూపాయలు ఒకవేళ ఉండుంటే ఎంతో కొంత భరోసా కదండి రైతుకి. అది లేదు కదా, పడలేదు కదా. రైతుకి ఎప్పుడు పడాలి? అది పంట వేసుకోవడానికి ముందు పడాలి. పంట వేసుకోవడానికి ముందే వచ్చిందండి వీళ్ళ ప్రభుత్వము. 12,500 లేదా ఏం కాదు, 20,000 చెప్పినటువంటి మాట వస్తుంది. 20,000 పోనీ మీరు ఇప్పుడే వచ్చారు, 10,000 వేసి ఉంటే 10,000 6 నెలలు వేస్తామని ఉంటే ముందు పంట వేసుకునే దానికి అవకాశం దొరికేది. ఇప్పుడు మునిగిపోయిన తర్వాత ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ఏమైనా వస్తే దాని డబ్బులు వాళ్ళకి ఉపయోగపడేవి కదా. ఇది ఒకటి రాలే, రైతుల దగ్గర మైనస్ ఉంది కదా. అదేవిధంగా కీలకమైనటువంటి అమ్మ ఒడి, ఇప్పుడు తల్లి దేవేనాను ఏదో మీ ఇష్టం వచ్చిన దేవని చేసుకోండి, 15,000 రూపాయలు ఒక్క కుటుంబానికి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తా అంటారు, లెక్క ఎత్తిరి. 4 ఉన్నారా, 4 15 60,000 అని లెక్కేస్తారు. నిజంగానే వీళ్ళు ఆస్తారు. 4 పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరు ఉండరులే పాపం, 2 ఉంటారు మ్యాక్సిమం.
ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఒకళ్ళిద్దరు ఉంటారు. మరి వాళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లల్ని బడికి పంపిస్తారు. మీరు పాత 5 ఏళ్ళు 15,000, 14,000, 13,000 వచ్చినాయి, వాళ్ళు కట్టారు. ఆ ధైర్యంతో ఇప్పుడు వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. 5 ఏళ్ళలో వాడి చదువు అంతా అయిపోదు కదా. 1వ తరగతిలో మొదలైతే 5వ తరగతి అంటారు, ఇప్పుడు 6వ తరగతిలోకి వచ్చాడు, అదే ప్రైవేట్ స్కూల్లో ఉంటాడుగా. ఇప్పుడు ఒకళ్ళు 2 పిల్లలు ఉంటే వాడికి 15,000 కట్టాలి కదా. మరి వాడు ఆ డబ్బులు కట్టడానికి ఇప్పుడు తలకిందులు అయిపోతుంటే ఏం కొంటాడు, ఏం చేస్తాడు, వాడు తిండి పరిస్థితి, వాడు ఆందోళనలో ఉంటే నీకు ఇంకా ప్రజల కొనుగోలు శక్తి ఎక్కడ ఉంటుంది, వ్యాపారాలు ఎక్కడ జరుగుతాయి, జిఎస్టీ ఎక్కడ పెరుగుతుంది, ఇంకా డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనపడదు. ఇది లేదనుకోండి, ఉత్పత్తి ఇప్పుడు ప్రజల్లో కొనుగోలు శక్తి లేదు, తయారైనటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి మొత్తం ఆగిపోయినాయి. నువ్వు పరిశ్రమలు వచ్చి మాత్రం ఏం చేస్తావు? పారిశ్రామిక అభివృద్ధి కూడా ఉండదుగా. మరి దాంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఇబ్బందే కదా. అందుకని నేను అనుకుంటున్నాను ఈ విషయంలో మాత్రం డీబీటీ ద్వారాగా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి డబ్బుల ద్వారాగా ప్లస్ వాళ్ళు కొన్ని గవర్నమెంట్లో కూడా కొన్ని డెసిషన్స్ కొన్ని ఈ విధంగా డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటి కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు ఈ విషయంలో ఆ విధంగా ఎందుకు ఇప్పుడు మనం డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోయింది, దీనికి కారణం ఏంటి? రాజకీయపరమైనటువంటి విమర్శల వరకు పరిమితం కాకుండా ఈ ప్రభుత్వం పునరాలోచన చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇప్పుడు వరదల విషయానికి వచ్చేసరికల్లా వరదల్లో లేకపోతే రైతులు వీళ్ళందరికీ ఉన్నారండి, వీళ్ళందరికీ ఉప్పు పప్పు లేకపోతే ఇంకోటి అందిస్తాం అది అని, వీళ్ళందరికీ ఇప్పుడు ఆల్రెడీ అకౌంట్లు ఉన్నాయి, ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర లిస్ట్ ఉంది. ఎవరు బాధితులు ఉన్నారో బాధితుల దగ్గర సంబంధించినటువంటి దగ్గర చేసి వాళ్ళ అకౌంట్లో వేసేయండి. అసలు వాళ్ళకి అది అందలేదు ఇది అందలేదు, ఈ సమస్య ఎందుకు? వరదల్లో ఉండి బయటికి రానటువంటి వాళ్ళకు ఉప్పు పంపు అందించడం వరకు ఓకే. వరదలు అయిపోయి వర్షం అయిపోయిన తర్వాత ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ అకౌంట్లో వేసేయండి. అది డైరెక్ట్ కదా, నీకు ఇబ్బంది లేకుండా, మిస్యూజ్ జరగకుండా, నువ్వు అధికారులు వాడు వెళ్ళి పంచట్లేదు, మనం 20% కూడా పంచలేకపోయి ఈ బాధల్లో కూడా లేకుండా అకౌంట్లు వేసేయండి. అట్లా బటన్ నొక్కితే అయిపోయింది కదా, అది చేసేయండి. ఆ విధమైనటువంటి ఇబ్బంది అదేమన్నా జగన్మోహన్ రెడ్డి కనిపెట్టాడని అనుకుంటున్నాడేమో, ఈయన అట్లా కాదు కదా. చంద్రబాబు నాయుడు కూడా గతంలో చెప్పాడు 2009లోనే, ఇది 2009 ఎన్నికలప్పుడు నారా లోకేష్ ఈ విధంగా డీబీటీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అప్పుడు ఎన్నికల్లో చెప్పాడు, మా అబ్బాయి ఆలోచన ఇదని చెప్పారు. ఈ మధ్య నగదు బదిలీ ఇప్పుడు అదే కాదా వీళ్ళు డీబీటీ అన్నది. మరి మీ ఆలోచన ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి మొన్నదాకా ఇంప్లిమెంట్ చేశాడు కూడా, మనం దాన్ని చేయొద్దు, ఆయన చేసిన ఏమి చేయొద్దు అనే దానికి వెళ్ళొద్దు అనేటువంటిది నా యొక్క ఆలోచన. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి. కాదంబరి జిత్యాని ఉదంతం వాస్తవంగా జిందాల్తో ఆరంభమై ఇప్పుడు విద్యాసాగర్ దగ్గర ఆగుతుంది, లేదా పోలీస్ అధికారుల దగ్గర ఆగుతుంది. ముందు వీళ్ళని పట్టుకున్న తర్వాతన జిందాల్ దాకా వెళ్తుంది ఈ కేసు. అసలు జిందాల్కను ఇప్పుడు ఈవిడ కాదంబరి జత్వాని విజయవాడలో పోలీసులకు ఇచ్చినటువంటి కేసుకి సంబంధమే లేదు, అస్సలు సంబంధం లేదండి. ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏమిటి అంటే, నాకు తెలిసినంత వరకు కుక్కల నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి నన్ను అక్రమంగా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారాగా నా మీద అక్రమమైనటువంటి కేసు పెట్టాడు. ఆయన మాట విని పోలీసులు వాళ్ళు ఆయనకు సహకరించి నన్ను అక్రమంగా డిటైన్ చేసి ఇక్కడ నిర్బంధించి నన్ను అక్కడికి వెళ్ళనీయకుండా చేసి నా మీద దౌర్జన్యానికి పాల్పడ్డారు, లేకపోతే వేధింపులకు పాల్పడ్డారు. ఇవన్నీ ఇంతవరకే ఆవిడకి సంబంధించినటువంటి ఫిర్యాదు. దీని నేపథ్యాన్ని మీడియా మనం చెప్తున్నాం. ఎందుకు అసలు కాదంబరి జత్వాన్ని ఇక్కడికి తెచ్చారు, ఆవిడతో ఏం పని, అసలు ఈ కుక్కల విద్యాసాగర్కి ఈవిడికి ఇది కాదు అసలు విషయము. జిందాల్కు సంబంధించినటువంటి ఆవిడకి వాళ్ళిద్దరి మధ్య అక్కడ కేసు పెట్టుకున్నారు. ఆ కేసు విత్డ్రా చేయించడానికి ఆవిడ తీసుకొచ్చి బెదిరించారు అనేది ఆ విషయంలో అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జిందాల్కు ఉన్నటువంటి అనుబంధము, దాంతోనే ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యులు ఈ విధంగా ఐపీఎస్ ఆఫీసర్లని వాళ్ళకి చెప్పి ఈ విధంగా బెదిరించారు అనేది. ఇప్పుడు కేసు విచారణ ఎంతవరకు ఉంటుంది అని అంటే, మొట్టమొదటి ముందు చేయాల్సినటువంటి పని ఏంటి, మన ఏం చేశారు ఫస్ట్, ఆవిడ ఎవరికి ఆ పొలం అమ్మారు అనేటువంటి దాని మీద అప్పుడు కేసు పెట్టారు. ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇద్దరితో అగ్రిమెంట్ చేసుకున్నారు. నాకు తెలిసి ఇద్దరు వాళ్ళిద్దరి దగ్గర నుంచి వాళ్ళని పిలిచి విచారించారు. లేదండి మేము మాకు అమ్మలేదు, మేము ఆవిడ దగ్గర కొనలేదు, మేము అడ్వాన్స్ లేదు, మేమేం చేయలేదు. మరి అప్పుడు ఆ రోజు ఎందుకు ఇచ్చారు ఆ స్టేట్మెంట్ పోలీసుల దగ్గర అని, అసలు ఆ కోర్టులో ఇచ్చారంటే మాకు తెలియదని ఏదో చెప్పారు అని అంటున్నారు. నేను అలా ఏమి ఉండదండి, లేదా బెదిరించి చెప్పించారన్నో, లేకపోతే వాళ్ళు బెదిరిస్తే మేము చెప్పామని ఏదో అంటారు. వాళ్ళు కూడా నాకు తెలిసి విద్యాసాగర్కి బంధువులు ఏదో దగ్గర వాళ్ళు ఉన్నట్టు, వాళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో ఉన్నారు. ఆ రోజున మందే కదా గవర్నమెంట్ అని ఐపీఎస్లో ఇష్టవిడిగా చేసినప్పుడు వాళ్ళకి ఏమన్నది పాపం, ఏదో వచ్చి మీరు దీని మీద ఒక డాక్యుమెంట్ మీద సంతకం చేయండి, మీకు ఏదైనా ఫైల్ ఉంటే మీకు చేసి పెడతాము, ఏదో సీఎంఆర్ఎఫ్ పాపం ఏమో సంతకం చేయాలి. మనోడే కదా విద్యాసాగర్ అని.
చేసి ఉంటారు. వాళ్ళ దగ్గర మొదలుపెట్టారు. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ని విచారించారా, అరెస్ట్ చేశారా? నాకైతే తెలియదు, ఇంతవరకు లేదు, చేయలేదు. ఎవరు దీంట్లో ప్రధానమైన నిందితులు? కుక్కల విద్యాసాగర్. ముందు ఆయన పిలిచటమో లేకపోతే అరెస్ట్ చేయటమో లేదా ఇంకోటి హైకోర్టుకు పోయాడు. అవి ఎక్కడికి పోతే ఏమైందండి నాకు అర్థం కదా. హైకోర్టుకు పోతే ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పింది హైకోర్టు, చెప్పలేదు కదా. ఇప్పుడు పోలీసు ఆయన ముందు ఫస్ట్ అరెస్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా కుక్కల విద్యాసాగర్ చేశాడు, కానీ ఈ డాక్యుమెంట్ ఇవన్నీ మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పారు కదా. ఏం తప్పు చేయలేదని అర్థమైంది కదా. అర్థమైనప్పుడు వెంటనే కుక్కల విద్యాసాగర్ని ముందు అరెస్ట్ చేయాలి. సరే, అరెస్ట్ చేయడానికి వాళ్ళు చేస్తారులేండి, వాళ్ళు దాన్ని అంతవరకు పరిమితం ఫస్ట్. దీని తర్వాత కుక్కల విద్యాసాగర్ గిన స్టేట్మెంట్ విషయంలో నాకు తెలిసి ప్రధానమైన నిందితుడు కుక్కల విద్యాసాగర్. దీని తర్వాత ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్స్ పరిధి దాటి వ్యవహరించారు చట్టబద్ధంగా, ఏంటి పరిధి దాటి వ్యవహరించడం అంటే, ఆ కేసులో ఒక నిందితురాలు ఉంది, ఆవిడ ఫోర్జరీ చేసింది, ఒక కేసు పెట్టారు. నువ్వు ముంబై ఎందుకు వెళ్ళావు, ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు ఒక్క రోజులోనే రెస్పాండ్ అయ్యావు, ఆ తప్పు రైట్ అని జడ్జ్ చేసేదానికి అవకాశం లేదండి. ఆమె మీద కేసు పెట్టడానికి లేదు. ఒక్కొక్క కేసులో ఒక్కో రకంగా రెస్పాండ్ అవుతాడు, దానికేం దాని లేదు. నువ్వు వాడు పరిధి దాటి చట్ట వ్యతిరేకంగా ఆవిడని తీసుకొచ్చి డిటైన్ చేసి ఆవిడ మీద వేధింపులకు గురి చేసినటువంటి ఆధారాలు, దాంట్లో ఐపీఎస్లు పాల్గొన్నట్టుగా ఉండేటువంటి ఆధారాలు, ఆ విధంగా ఆవిడ చెప్పొచ్చు. ఆవిడ అనేకమైనవి చెప్పిద్దండి. ప్రతి బాధితురాలు అనేకమైనటువంటి పోలీసులకు స్టేట్మెంట్ ఇస్తారు. ఆవిడ చెప్పినవన్నీ పోలీసులు నమోదు చేసుకొని ఎవరి మీదకు పడితే వాళ్ళ మీదకి వెళ్ళి అరెస్ట్ చేయడానికి లేదండి. వాళ్ళ మీద కేసులు ఇప్పుడు ఎఫ్ఐఆర్లు ఎక్కడైనా సరే, ఇప్పుడు ఇన్ని మీడియాల్లో ఇన్ని వార్తలు ఇన్ని వస్తాయి కదా, అదుగో ఐపీఎస్ ఆఫీసర్, ఇదిగో ఐపీఎస్ ఆఫీసర్, ఒక దశలో రోజుకోకుండా పెంచుకుంటూ పోతున్నారు, ఒక రేంజ్ని పెంచుకుంటూ వెళ్ళారు. ఒక దశలో అప్పుడు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు చేశారు అని మీడియాలో వార్తలు. నేను అంటాను, ఒక పోలీస్ స్టేషన్లో జరిగేటువంటి చిన్న కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కూడా డీజీపీ సంబంధించినటువంటి పరిధిలోనే ఉంటుందండి. ఎస్హెచ్ఓ చేసినా సరే అన్ని డీజీపీకి రిపోర్ట్ చేయడు ఆయన బాస్కు రిపోర్ట్ చేస్తే ఆయన బాస్ ఆయనకు రిపోర్ట్ చేసిన ప్రతిదీ డీజీపీ ఆఫీస్కి ఏ రోజుకు ఆ రోజు ఎఫ్ఐఆర్లు ఎన్ని నమోదు అన్నీ వెళ్తాను. అన్నిటికీ డీజీపీ బాధ్యుడండి, దాంట్లో సందేహం లేదు. డీజీపీ ఆదేశాల మేరకు ఏమైనా వేధింపులకు గురి చేస్తారు అంటే మనకి నోటికి వచ్చినటువంటి ఏది పడితే అది ఆరోపణ చేసినందువల్ల రేపొద్దున కేసులు పెట్టడాలు, విచారించడం ఇవన్నీ ఉండవండి. ప్రాక్టికల్ ఇంపాసిబుల్. నాకు తెలిసి అయితే ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఈ కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి కేసులో కేసు నమోదు అభ్యదానికి అవకాశమే లేదు ఐపీఎస్ల మీద. ఒకవేళ నమోదు చేయాలి అనుకుంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఎవిడెన్స్ చూసుకొని ఎవిడెన్స్ అంతా కూడా రెడీ చేసుకుని ఆవిడ చెప్పినటువంటి మాటల మీద కేసు నమోదు చేస్తే కోర్టు దగ్గర మొట్టికాయలు పడతాయి. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్ ఆషామాషి కదా. ఐపీఎస్ తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, ఆయన డీజీపీ అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే, ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. మొన్న కూడా కోర్టు చెప్పింది పాస్పోర్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి విషయం. అందుకని తప్పు చేశాడా లేదా అనేటువంటిది ఎవిడెన్స్ చాలా ముఖ్యము. కాబట్టి మీరు ఎక్కడో ఉన్న జిందాల్ దాకా పోతున్నారు. పోలీస్ కమిషనర్గా పనిచేసినటువంటి కాంతిరాన్ టాటా మీద వీళ్ళు కేసులు పెట్టడానికి కూడా అవకాశం లేదని నేను చెప్తున్నాను. నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు చెప్తున్నాను. ఒకవేళ ఆవిడ ఆధారాలు ఇస్తే, వాళ్ళు పరిధి దాటి వ్యవహరించారు, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు, ఆవిడని డిటైన్ చేశారు, ఇది చట్ట వ్యతిరేకంగా ఆధారం కింద దొరికితే ఆ కాంతిరాన్ టాటా కాదు ఎక్కడమైనా ఎవరి మీదైనా కేసులు పెట్టచ్చు. కానీ అది మాత్రం ఇక్కడ నాకు ఉన్నటువంటి పరిస్థితిలో కనపడటం లేదు ఇప్పటి వరకు ఉన్నట్టు. ఆవిడ అనేకమైనటువంటి మీడియా ముందుకు వచ్చి ఏమైనా చెప్పొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, దాన్ని పట్టుకొని మీడియా వాళ్ళు ఏమైనా రాయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే మీడియాకు జరుగుతున్న పరిణామాలన్నింటినీ రిపోర్ట్ చేస్తాయి. మీడియా తప్పని నేను అంటలా. మీడియాలో వచ్చినంత ఈజీగా వీళ్ళు మొత్తం కోర్టు ప్రొసీడింగ్స్ దాన్ని మొత్తం జరిపేసి వాడికి శిక్ష వీడికి శిక్ష అనేయటానికి పాప అది కుదరదు కదా. పోలీసులు ఆ విధంగా కేసు పెట్టలేరు. ఒకవేళ అలాగిన పెడితే ఏమైందంటే, మొన్న వాళ్ళైతే ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ కాదంబరి జత్వాన్ని ఏ విధంగా అయితే ఫోర్జరీ డాక్యుమెంట్ కేసులు తీసుకొచ్చి రిమాండ్కి పంపించినటువంటి కేసు ఈ రోజున తప్పని ఎలాగైతే వస్తుందో, అది ఇప్పుడు వీడు చేసినా కూడా ఆధారం లేకపోతే వీళ్ళ మీదకి కూడా వస్తుంది. అది ఇప్పుడు మళ్ళీ 4 నెలల 9 నెలల తర్వాత 4 ఏళ్ళ 9 నెలల తర్వాత పనికి వస్తుంది కదా. కానీ దీంట్లో పోలీసులకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరవుతారు అని అంటే, ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కదా ఫిర్యాదు ఇచ్చింది ఈ కుక్కల విజయసాగర్. వాళ్ళకి ఆయన వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ ఏంటి, అది ఫోర్జరీ డాక్యుమెంటా, నిజంగా ఆవిడ ఆ విధంగా ఆ భూమిని అమ్మటానికి ప్రయత్నించిందా లేదా, ఇవి క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రాథమికమైన ఆయన ఆధారాలు లేకుండా ఆవిడని దురుద్దేశపూర్వకంగా
అరెస్టు చేసినటువంటి ఎస్హెచ్ఓ, ఆయనకు ఉన్నటువంటి ఇమీడియట్ ఆఫీసరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, అంత మేరకు మాత్రమే వాళ్ళు లయబుల్ అవుతారు. మీరు ఐపీఎస్ ఆఫీసర్ అదిగోండి ఆదేశాలు జారీ చేశాడు, ఇదిగో ఈయన ఆదేశాలు ఏమని జారీ చేస్తారు, ఏమన్నా రాస్తారా రైటింగ్లో? నువ్వు వెళ్ళి ఆమెను తీసుకెళ్ళి లోపలేసి 15 రోజులు లోపల ఉంచు, కేసు పెట్టొద్దు అని చెప్పుంటాడేమో. చెప్పుంటే చేసేటువంటి ఎస్హెచ్ఓకి అతనికి ఒక ట్రైనింగ్ ఉంటుంది, నువ్వేం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి దాని మీద ఒక ట్రైనింగ్ ఉంటుంది. నీ బాస్ చెప్పినంత మాత్రాన అన్నీ చేయాలని లేదు. దానికి బాధ్యుడు ఎవరు? ఎవరైతే ఎస్హెచ్ఓ ఉన్నారో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళే బాధ్యులు అవుతారు. అందుకని కాంతిరామ్ రాట కమిషనర్ను కూడా టచ్ చేయలేదు ఈ కేసు అనేటువంటి విషయం. ఆయన బాస్ మాత్రమే వాళ్ళ కమిషనర్గా, అంతే తప్ప ఎస్హెచ్ఓ చేసినటువంటి తప్పుకు ఆయన బాధ్యుడు కాదు. కాబట్టి ఈ కేసులో జరుగుతున్నటువంటి ప్రచారం వాస్తవంలో ఉండేటువంటి దాంట్లో అంత పెద్ద విషయం ఉండదని నేను అనుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం నేను బాగా దీంట్లో నాకు మానసికంగా నేను బాధపడ్డటువంటి అంశం, ఒక ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి అవసరాల కోసం, వాళ్ళ స్నేహం కోసం ఒక అమ్మాయిని ప్రభుత్వమే టార్గెట్ చేయటం అనేటువంటిది, అది ఖచ్చితంగా ఆవిడ మానవ హక్కులను హరించడం అనేటువంటిది ఇది బాధాకరమైనటువంటి విషయం. అలాంటిది ఏ ప్రభుత్వం చేసినా సరే అది చాలా ఘోరమైనటువంటి విషయం. ఆ తప్పుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. దానికి ఇప్పుడు అలాంటి తప్పులు చాలా చేసింది కాబట్టి ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికే వర్తిస్తాడు ఇదంతా. జిందాల్తో ఎవడికి సంబంధం లేదు కదా. కాంతిరామ్ టాటాకో లేదా విశాల్ గున్నీకో లేదా ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్కో జిందాల్తో మాట్లాడేటువంటిది ఉండదండి, అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డికో చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో వాళ్ళకే ఉంటుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఇవన్నీ వీళ్ళకైనా చేసి ఉంటే ఆయన ఏముంది, ఇప్పుడు హాయిగా ఉన్నాడు. ఆయనకేముంది, ప్రజలైతే తీర్పు ఇచ్చేసారు, ఆయన మూలన కూర్చోబెట్టారు ప్రతిపక్ష నేత కూడా. ఇప్పుడు వీళ్ళు కదా ఇబ్బంది పడేది. అందుకని ఇప్పుడు ఈ కేసులో కూడా ఇప్పుడు జత్వాని ఆవిడ బాధితురాలే అన్నీ ఓకే, కానీ అందుకని వీళ్ళు ఎక్సెస్గా పోయి చేస్తే కూడా వీళ్ళు కూడా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. హాట్ ఎఫైర్స్, దానికి సంబంధించినటువంటి రియాక్షన్ పబ్లిక్ ఎలా అనుకుంటారని చూద్దాం.